రైట్, థ్యాంక్ యూ రవివర్మ. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన లాయర్ సుధారెడ్డి నిరుద్యోగుల్ని మోసగించారు. టీటీడీ కళ్యాణకట్టలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేశారని బాధితులు ఆరోపించారు. 200 మంది నిరుద్యోగుల వద్ద 1,50,000 డిమాండ్ చేశారని బాధితులు వాపోయారు. 4 సంవత్సరాలు గడుస్తున్నా తిరిగి డబ్బు ఇవ్వలేదంటూ బాధితులు ఆందోళనకు దిగారు. తిరుపతిలో 75 మోసుకున్నావా లేదా? ఆ బాబు ఇస్తానన్నావా లేదా? ఆ మాట కట్టుబడి వద్దు. మీరు తిరుపతిలో మీరు అన్నారులే మేడం 75 దానికి మీరు సైన్ పెట్టమంటే చెప్పాడు 75,000 రూపాయలు ఇస్తారు బాలాజీ గారు 4 టీటీడీలో జరిగిన ఉద్యోగాల మోసానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, అసలు ఏం జరిగింది? 4 సంవత్సరాలుగా అసలు ఈ విషయం బయటికి రాకుండా ఎలా ఉంది? రైట్ సింధు, గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సుధారెడ్డి అనే లాయర్ టీటీడీ కళ్యాణ కట్ట ఏదైతే ఉందో నాయక్ బ్రాహ్మణులకు సంబంధించి అక్కడ కళ్యాణ కట్టలో ఉద్యోగాలు ఉన్నాయంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దగ్గరగా 250 పైచులకు నిరుద్యోగ యువకులనైతే పెద్ద ఎత్తున మోసం చేసి వారి వద్ద నుంచి అయితే 1,00,000, ఒక్కొక్కరి దగ్గర 1,00,000, మరొకరి దగ్గర 1,50,000, ఈ పెద్ద మొత్తంలో దగ్గరగా 3.5 కోట్ల రూపాయల స్కామ్ అయితే చేసినట్లుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళనే టార్గెట్ గా చేసుకొని కళ్యాణ కట్టలో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఏదైతే ఉందో ఆ కళ్యాణ కట్టలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కూడా పెద్ద ఎత్తున అయితే డబ్బులు నగదు వసూలు చేశారు. ఈ డబ్బులు వసూలు చేయడంతో పాటు వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కూడా పెద్ద ఎత్తున మోసం చేసి రోజువారీ వాళ్ళని మాయ చేస్తూ కూడా కొంత కాలయాపన చేసుకుంటూ ముందుకైతే తీసుకువెళ్తూ 4 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో పెద్ద ఎత్తున అయితే బాధితులు కూడా ఆందోళన చేపట్టారు. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తమ ఇంటి ఎవరైతే లాయర్ సుధారెడ్డి ఉన్నారో వారి ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున నిరసన చేయడం, తనతో గొడవకు దిగటం కూడా జరిగింది. దీంట్లో తమ డబ్బులు తమకి వెనక్కి ఇవ్వాలంటూ కూడా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వీరంతా కూడా తమ డబ్బులు తమకి వెనక్కి ఇచ్చేయాలంటూ ఆందోళన చేసినా కూడా తను కేసులు పెడతానంటూ ఎదురు డబ్బులు ఇచ్చిన వాళ్ళను కూడా భయపెడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ పెద్ద ఎత్తున అయితే తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వమంటూ కూడా బాధితులైతే చెప్తున్న పరిస్థితి. కానీ తను వాళ్ళనైతే బెదిరించే ధోరణిలోకి వెళ్ళడం, ఇదంతా కూడా పెద్ద ఎత్తున ఈ స్కామ్ అనేది గత 4 ఏళ్ల నుంచి కూడా బయటికి పొక్కనివ్వకుండా అటు కొంత అధికారులను ఇటు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేనేజ్ చేసే పరిస్థితి కనబడతా ఉంది. సింధు, లాయర్ సుధారెడ్డి టీటీడీకి ఈవిడికి ఏమిటి సంబంధం? టీటీడీలో గతంలో ఉన్న ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో బోర్డు డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో నాకు వాళ్ళు తెలుసు, దాంట్లో పెద్ద ఉద్యోగులు నాకు తెలుసు అంటూ వారి వద్ద ఉద్యోగాలు ఉన్నాయి, దీనికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ రాబోతుంది, దీంట్లో నేను చెప్పిన వారికి ఉద్యోగాలు వస్తాయంటూ కూడా నమ్మబలికి వారి వద్ద 1,00,000, ఒక్కొక్కరి దగ్గర నుంచి 1,00,000, మరొకరి దగ్గర నుంచి 1,50,000 అట్లా ఇంకొకరి దగ్గర నుంచి 1,70,000 అంజన కాడికి అయితే దోచుకోవడంతో పెద్ద ఎత్తున అయితే దగ్గరగా 3.5 కోట్ల రూపాయల స్కామ్ అయితే జరిగినట్లుగా కూడా ఆరోపిస్తున్నారు. ఎవరైతే బాధితులు వెళ్లి నిలదీశారో తమకు డబ్బులైనా లేదు ఉద్యోగమైనా ఇవ్వాలి అని చెప్పని నిలదీసిన వారికి తిరిగి
ఈ నగదు చెల్లిస్తాను, కొంత మొత్తంలోనే చెల్లిస్తాను, మొత్తం ఇవ్వలేను అంటూ కూడా వారి వద్ద ఉద్యోగాలు ఇప్పించేందుకు కూడా కొంత డాక్యుమెంట్ల రూపంలో అగ్రిమెంట్లు చేయించుకొని ఈ సంతకాలు కూడా చేపించిన పరిస్థితి కనబడతా ఉంది. మనకు విజువల్స్ లో చూడొచ్చు. వారందరూ పెద్ద ఎత్తున ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మీదే ఎదురు దాడికి కేసులు పెడతామంటూ బెదిరించడం, ఇవన్నీ కూడా నిరుద్యోగ యువత ఈ మాయలేడి వలలో పడిపోయి ఈ ఉద్యోగాల కోసం డబ్బులు కట్టి పెద్ద ఎత్తున మోసపోయామంటూ ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి. శ్రీకాకుళంలో వైసీపీ నేతలు కార్యకర్తలు నిరసన చేపట్టారు.